శారదా, ముందు నా మాట విను. చెప్పండి. నువ్వింకా గగన్ బతికే ఉన్నాడనే ఆలోచనలోనే ఉన్నావు. అయ్యో లేదండి, ఇప్పుడు నా పక్కనే ఉన్నాడు. మీరు నన్ను మరీ పిచ్చిదాన్ని చేస్తున్నారు. మీకు నమ్మకం లేకపోతే భూమి కూడా నా పక్కనే ఉంది. భూమితో మాట్లాడండి. భూమి, మీ మామితో చెప్పమ్మా. అత్తయ్య, తర్వాత ప్రశాంతంగా మావయ్యతో మాట్లాడదాం. ఇప్పటికే మనకి టైం అవుతుంది, మనం వెళ్దాం. ఎలాగో ఫోన్ చేశాను కదమ్మా, ఆయన కూడా సంతోషపడతారు. నువ్వు చెప్పు భూమి. అత్తయ్య ఇప్పుడు పర్వాలేదు భూమి. మావయ్య, అత్తయ్య చెప్పింది నిజమే. బావా బతికే ఉన్నాడు, బతికే ఉన్నాడు, బతికే ఉన్నాడు. ఇటివ్వమ్మా. ఏమండి, ఇప్పుడైనా నమ్ముతారు కదా? మన గగన్ ఇప్పుడు నా పక్కనే ఉన్నాడు. మీరు గగన్తో మాట్లాడితే మీకు నమ్మకం కుదురుతుంది. నాన్న గగన్, మాట్లాడు. ఓ నేనా? హాయ్ డాడ్. ఏంటి? మీరు ఆగండి. మీ నాన్నంటే మీకు అస్సలు పడదు. చిన్నప్పుడే మీ ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోయాడని ఆయన మీద మీకు చాలా కోపం. ఇప్పటికీ ఆయనతో మాట్లాడరు. ఓకే. ఆయన్ని ఎప్పటికీ క్షమించను అని అందరితో చెప్పేవారు. ఇప్పుడు మీరు మాట్లాడద్దు. ఓకే. స్వామి, నా కొడుకు నాకు తిరిగిచ్చావు. తండ్రి కొడుకుల మధ్య ఉన్న గొడవలు పోయి నా కుటుంబం మళ్ళీ ఒక్కటైతే నాకది చాలు స్వామి. ఇప్పటికైనా నా కొడుకు మారిపోయి నాతో మాట్లాడతాడా? మాట్లాడినా గగన్? నేను ఆయనతో మాట్లాడను. అదేంటి నాన్న, అవన్నీ ఎప్పుడూ జరిగిపోయిన విషయాలు. ఇప్పుడు నువ్వు మళ్ళీ వచ్చావు కదా. దేవుడు నిన్ను మా కోసం తిరిగి పంపించాడు. ఎందుకురా ఈ కోపతాపాలు? అమ్మా ప్లీజ్, నువ్వు ఎవరితో మాట్లాడమన్నా మాట్లాడతాను, కానీ ఆ మనిషితో మాత్రం మాట్లాడు. ఆ మనిషితో మాత్రం మాట్లాడు. ఆ మనిషితో మాత్రం మాట్లాడు. సరే అండి, మీరైతే మన గగన్ బతికే ఉన్నాడని నమ్మారు కదా. మీరు ధైర్యంగా ఉండండి, నేను ఇంటికే వస్తున్నాను. మీరా ప్లీజ్, గొలుసులు వైపు తాళాలు తీసేయి. నా కొడుకు బతికే ఉన్నాడంట. నేను వెళ్ళి వాడిని చూడాలి, వాడితో మాట్లాడాలి. ప్లీజ్ మీరా, గొలుసులు విప్పు. అసలు మీరు మనిషేనా? వాడు మిమ్మల్ని చంపాలని చూశాడు. అలాంటి వాడితో వెళ్ళి ఇప్పుడు మీరు మాట్లాడతారా? ఛీ! లేదు మీరా, నేను చెప్పేది విను. వాడు నన్ను చంపాలని చూసేవాడు కాదు, వాడు నా కొడుకు. ప్లీజ్ మీరా, గొలుసులు విప్పు, తాళాలు తీ ప్లీజ్. లేదు లేదు, నేను అన్నయ్య వాళ్ళకి ఈ విషయం అర్జెంటుగా చెప్పాలి. మీరా మీరా వద్దు మీరా, మీరా 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 గొలుసులు విప్పు మీరా. రాచరి, చెప్పు చెర్రీ, ఈ టైంలో ఇలా వచ్చా? మిమ్మల్ని ఒకటి అడగాలి మావయ్య. అడుగు. మా అన్నయ్య గగన్ని చంపింది ఎవరు? మా అన్నయ్య గగన్ని చంపింది ఎవరు? మా అన్నయ్య గగన్ని చంపింది ఎవరు? తెలిసి అడుగుతున్నావా, తెలుసుకోవాలని అడుగుతున్నావా? తెలుసుకోవాలని అడుగుతున్నాను మావయ్య. తెలీదు. నిజంగానే తెలీదా మావయ్య? తెలీదని చెప్తున్నాను కదా, ఎన్నిసార్లు అడుగుతావు? సరే మావయ్య, ఆఖరిసారి అడుగుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన మాట మీరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే భూమి మీద ఒట్టేసి మరీ చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు? నా కూతురు మీద ఒట్టేయాలా?
నువ్వు అడిగావు, నేను సమాధానం చెప్పాను, అంతే. దాని తర్వాత ఇంకో అడుగు ముందుకు వేసి నా నుంచి నిజం రాబట్టాలని ట్రై చేయకు. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. మావయ్య, మీరు చెప్పేది నిజమే అయితే ఒట్టేయడానికి ఏంటి? అంటే నా కూతురు మీద ఒట్టేసి చెప్తే తప్ప నా మాట నమ్మవా? మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అది నేను నమ్మాలా వద్దా అనేది విషయం కాదు. ఒక మనిషి చనిపోవడంతో ఎంతమంది బతికుండగానే చచ్చిపోతున్నారన్నదే విషయం. అంటే గగనన్నయ్య లేక దేవత లాంటి ఒక తల్లి పిచ్చిదై తిరుగుతుంది. ఒక చెల్లి ప్రతిరోజు కన్నీళ్లతో బ్రతుకుతోంది. కొత్తగా పెళ్ళైన పూరి పెళ్ళైన రోజు నుంచి ఈ రోజు వరకు నరకం చూస్తుంది. వాళ్ళు చేసిన తప్పేంటి మావయ్య? గగన్ని ప్రేమించడం తప్ప? ఇప్పటికే ఒకసారి పూరి పెళ్ళి ఆగిపోయింది. ఆ బాధ నుంచి బయటపడడానికి చాలా టైం పట్టింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకునే టైంలో గగనన్నయ్యని వాళ్ళ నుంచి దూరం చేశారు. ఒక అమ్మ, ఒక చెల్లి, ఒక భార్య, ముగ్గురు జీవితాలు ఒకటేసారి చీకటిమయమైపోయాయి. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? మీ కూతురు సంతోషంగా ఉండాలని మీరు కోరుకోవడం తప్పు కాదు మావయ్య. కానీ వాళ్ళ తల్లి తన కొడుకు బాగుండాలని కోరుకోకూడదా? వాళ్ళ చెల్లి వాళ్ళ అన్నయ్య బాగుండాలని కోరుకోకూడదా? మీ కూతురు మీకు దూరంగా ఉన్నప్పుడు మీరెంత బాధపడ్డారో నాకు తెలుసు మావయ్య. మరి ఆ తల్లి కొడుకు దూరం అయితే ఆవిడ గుండె ఎంత ముక్కలవుతుందో మీరు ఒక్కసారైనా ఆలోచించారా? మీరొక విషయం మర్చిపోతున్నారు మావయ్య. గగన్ లేకపోతే భూమి ఆ ఇంటిని వదిలేస్తుందని అనుకుంటే అది మీ పొరపాటే. గగన్ లేని లోటుని భూమి తీర్చాలని నింపాలని ప్రయత్నిస్తుంది. ఆ తల్లి బాధ్యత, ఆ చెల్లి బాధ్యత అన్నీ తన భుజాల మీదే వేసుకుంటుంది. అంటే మీరు కోరుకుంటున్నట్టు భూమి పూర్తిగా మీ దగ్గరికి రావడం ఎప్పటికీ జరగదు. ఆ ఇంటిని, ఆ మనుషుల్ని భూమి ఎప్పటికీ వదులుకోదు. ఒకవేళ గగనన్నయ్య చావుకి నిజంగా మీరే కారణమైతే ఆ తల్లి ఉసురు, ఆ చెల్లి ఉసురు ఏది మిమ్మల్ని వదిలిపెట్టదో. ఖచ్చితంగా మీకు తగులుతుంది. చేసిన పాపం ఏదో ఒక రోజు మీకు ఫలితం చూపిస్తుంది మావయ్య. ఆ రోజు వచ్చినప్పుడు సమాధానం చెప్పడానికి కూడా ఆలస్యం అయిపోతుంది. జాగ్రత్త మావయ్య, ఇది చెప్పడానికే నేను వచ్చాను.